ఏపీ రాజకీయాలు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఎన్టీఆర్. తెలుగు రాజకీయాల్ని మలుపు తిప్పిన ఆ మహానాయకుడు లేకున్నా ఆయన ముద్ర శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆ మహానాయకుడి రాజకీయ జీవితం ఉజ్వలంగా ఉన్న కాలం నాటి సీన్ ఇప్పుడు సేమ్ టు సేమ్గా ఈ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుంది. ఎన్టీఆర్ అంతటి రాజకీయ చరిష్మా లేకపోయినా ఆయన తనయుడు బాలకృష్ణ, ఆయన ఇద్దరు అల్లుళ్ళు ఎన్నికల బరిలో నిలిచారు. గతంలో ఎన్టీఆర్, ఆయన అల్లుళ్ళు దగ్గుబాటి, చంద్రబాబు ముగ్గురు టీడీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన సంగతి మనకు తెలుసు. బాలయ్య హిందూపురంలో, పెద్దల్లుడు మంగళగిరిలో, చిన్నల్లుడు విశాఖలో, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలను కవర్ చేసిన బాలయ్య కుటుంబం. ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్న బాలకృష్ణ. ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ ఒరవడిని ఇప్పుడు బాలకృష్ణ కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ ఇద్దరు అల్లుళ్లను రాజకీయాల్లో ప్రోత్సహించారు. ఇద్దరికీ సముచిత స్థానం కల్పించే ప్రయత్నం చేశారు. పార్టీలో ఇద్దరికీ ఆయన కీలక బాధ్యతల్నే అప్పగించారు. ఎన్టీఆర్ తన పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుని ఎమ్మెల్యేగా గెలిపించడమే కాదు, ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. చిన్నలుడు చంద్రబాబుకు ఎన్టీఆర్ సముచిత స్థానం ఇచ్చారు. ఒకానొక దశలో పార్టీని నడిపించే బాధ్యతల్ని చంద్రబాబుకే అప్పగించారు. 1994లో టీడీపీ విజయంలో ఎన్టీఆర్ తో పాటు తెర వెనుక వ్యూహాలతో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ తరహాలోనే ఇప్పుడు బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్లు రాజకీయ అరంగేట్రం చేశారు. పెద్దల్లుడు నారా లోకేష్ ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు కూడా కావడంతో ఆయనకు రెండు వైపులా రాజకీయ వారసత్వం కలిసొచ్చింది. ఇప్పటికే మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగని లోకేష్ 2019లో తొలిసారిగా మంగళగిరి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి నియోజకవర్గం గత 5 ఏళ్లలో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఎన్నో కీలక కార్యాలయాలు ఈ ప్రాంతంలోనే నెలకొన్నాయి. మంగళగిరి ఇప్పుడు కమర్షియల్ హబ్ గా మారిపోతోంది. భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ భూమ్ ఊహించనంత పైకి ఎగిసింది. సమీకరణాలు అన్ని కలిసొస్తే ఇక్కడ లోకేష్ విజయం నల్లేరు మీద నడకే అవుతుంది. బాలకృష్ణ చిన్నలుడు భరత్ విశాఖ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఎంవీఎస్ మూర్తి మనమడు. భరత్ ఇప్పుడు విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. తన తాత ఎంవీఎస్ మూర్తి గతంలో విశాఖ ఎంపీగా గెలిచారు. ఇప్పుడు తాను విశాఖ ఎంపీగా గెలిచి తాత వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని భరత్ కోరుకుంటున్నారు. ఆయన ఇప్పటికే ప్రచారానికి గ్రౌండ్ వర్క్ అంతా సిద్ధం చేసుకున్నారు. విశాఖ నుంచి జనసేన తరపున జడి లక్ష్మీనారాయణ బరిలోకి దిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అదే జరిగితే భరత్ కు ఇక్కడ గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన హిందూపురం నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ మెజారిటీ కాస్త అటు ఇటు అయినా బాలయ్య గెలుపు పక్కా అని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. యాదృచ్ఛికమో ఏమో గాని బాలయ్య, ఆయన ఇద్దరు అల్లుళ్లు బరిలో నిలవటం ఒకనాటి ఎన్టీఆర్, ఆయన అల్లుళ్ల వ్యవహారాన్ని తలపిస్తోంది.